క్రీస్తునందు ప్రియులారా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కూడికను ఏర్పాటు చేసిన తల్లిగారికి, బిడ్డలకు, అలాగే ఈ పరిసరాల్లో ఉన్న మరి దేవుని బిడ్డలైన వారందరికీ, ఒకవేళ వారు అన్యులైనప్పటికీ వారు కూడా దేవుని బిడ్డలే, గ్రామ ప్రజలకు, గ్రామ నాయకులకు మన రక్షకుడు ప్రభువైన క్రీస్తు ద్వారా నా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాం. వాక్య భాగంలోకి మనం వెళదాం. ప్రియులారా, భూమి మీద భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మనం ఒక లక్ష్యంతో కొనసాగిస్తున్నాం. అదేంటంటే, మన భక్తి మనకు మేలు జరగాలి, మన భక్తి మనకు ఉపయోగపడాలి, మన భక్తి టోటల్గా మనల్ని పరలోకానికి చేర్చాలి. పరలోకానికి చేర్చని భక్తి అసలు అది భక్తే కాదు. కనుక మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం, మనం చేసే భక్తి సరైందేనా కాదా అనేది ప్రతి ఒక్కరూ కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి వేళ ఒక అమూల్యమైన సందర్భాన్ని మీతో చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఈ మధ్యకాలంలో స్పేస్లోకి ఒక ఇద్దరు వెళ్ళారు. దాదాపు 9 నెలల క్రితం మన భారత జాతికి, భారత సంతతికి చెందిన ఒక స్త్రీ అందులో ఉన్నారు. ఆవిడ పేరే సునీత విలియమ్స్. ఆవిడ వేరే ఏదో గ్రహంలోకి ఏం వెళ్ళిపోలేదు. ఆవిడ, అర్థమవుతుంది మీకు? భూమికి దాదాపుగా 400-300 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఆవిడ. ఈ 9 నెలలు కూడా వేరే గ్రహంలో ఏమి లేదు. ఆవిడ స్పేస్లోనే కొన్ని దేశాలకు సంబంధించిన కొన్ని స్పేస్ ఏజెన్సీస్ ఉంటాయి. అంతరిక్షంలో కొన్ని పరిశోధన వాటిని ఏమంటారు, క్యూబ్స్ కట్టుకున్నారు వాళ్ళు. సో నాసాకు సంబంధించిన ఆ క్యూబ్లోకి వీళ్ళిద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, సాంకేతిక లోపం వల్ల 8 రోజుల్లో తిరిగి రావాల్సిన ఆ ప్రయాణం 9 నెలలు పట్టేసింది. వెళ్ళిన ఈవిడ 8 రోజులకు తిరిగి వచ్చేయాలి వీళ్ళిద్దరూ. కానీ అక్కడ ఎన్నాళ్ళు ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందంటే 9 మాసాలు. ప్రియులారా, స్పేస్లోకి ఇప్పటికీ దాదాపుగా 555 మంది వెళ్ళడం రావడం జరిగింది ఇప్పటి వరకు. ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత 555 మంది దాదాపుగా వెళ్ళి రావడం జరిగింది. అందులో సక్సెస్ఫుల్గా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే మన భారత జాతికి చెందినటువంటి ఒక స్త్రీ సునీత విలియమ్స్ గారు బతికి బట్టగట్టి బయటపడ్డారు. కానీ ఇంతకుముందు ఒక ఆవిడ కల్పన చావ్లా అని ఆవిడ వెళ్ళింది, కానీ తిరిగి రాలేదు. ఆలోచించాలి. ఇప్పుడు నేను ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానండి అని అంటే, భక్తి జీవితం పరలోకానికి సంబంధించింది. మన భక్తి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళేదై ఉండాలి అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు వేరొక ప్రాంతంలో ఉండడానికి, ఆ స్పేస్లో, ఆ ఆకాశ వైశాల్యంలో, వేరొక వాతావరణంలో, ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు వాతావరణం, ఇక్కడ ఉన్నట్టు గాలి అక్కడ ఉండదు, అక్కడ గురుత్వాకర్షణ శక్తే ఉండదు. మీకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత పెన్ను ఇలాగ విడిచిపెట్టేసామనుకోండి, ఇలా కింద పడదు, అది గాలిలోనే తిరుగుతూ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి అనేది అక్కడ ఉండదు. ఏమండి, అక్కడ వాతావరణం వేరు, అక్కడ పరిస్థితులు వేరు. అయితే అందరూ వెళ్ళగలరా అక్కడికంటే అది కుదరని పని అండి. అక్కడ ఉండే వాతావరణాన్ని ముందుగా భూమి మీదే క్రియేట్ చేస్తారు. జాగ్రత్తగా వినాలి, ప్రతి మాట విలువైంది. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో దాన్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు? భూమి మీదే తయారు చేసి ఆ భూమిలో నీరు, ఆ నీళ్ళలోనికి వీళ్ళకి స్పేస్ సూట్ వేసి లోపలికి పంపిస్తారు. ఆ స్పేస్ సూట్ ఖరీదు అక్షరాల 85 కోట్లు, 150 కేజీలు ఉంటుంది. వ్యోమగాములు వేసుకునే స్పేస్ సూట్ ఏదైతే ఉందో 85 కోట్ల రూపాయలతో వెచ్చించి 150, దాదాపు 150 కేజీల బరువు అది.
మనం సరిగ్గా 50 కేజీలు నెత్తి మీద పెడితేనే ముక్కి ములుగుతూ ఉంటాం మనం. ఇంత బరువు ఉన్నా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అది బరువు అనిపించదు. ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు. లారీని తీసుకెళ్ళి అక్కడ పెట్టినా అక్కడ గాల్లో తిరుగుతుంటుంది తప్ప అది కింద పడదు. సో ఆ వాతావరణాన్ని తట్టుకునేలాగా భూమి మీదే ముందుగానే వాళ్ళు ఏమవుతారు, ప్రాక్టీస్ అవుతారు. అక్కడికి అందరూ వెళ్ళలేరు, ఎందుకంటే దానికి చాలా పెద్ద ట్రైనింగ్ కావాలి. ఉదాహరణకి ఏదైనా బాగోలేదనుకోండి, ఒకవేళ అపెండిక్స్, అక్కడికి వెళ్ళాక 24 గంటల కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, ఇంక 108కి పిలవటాలు కుదురుద్దా? కుదరదు. పోనీ ఏమైనా హాస్పిటల్ ఉంటాయా? ఉండవు. వెళ్ళింది ఇద్దరే ఉంటారు. ఎయిదర్ ఆ పక్కనోడన్నా ఆపరేషన్ చేయాలి, లేకపోతే తనకు తానైనా సరే ఆపరేషన్ చేసుకునే సత్తా ఉన్నోళ్ళు అయితేనే అక్కడికి వెళ్ళాలి. అందరూ వెళ్ళిపోరు స్పేస్కి. అదంతా ఈజీ కాదండి. మనం ఏదో ఉత్తికేదో న్యూస్ చదువుకుంటాం, కానీ చిన్న విషయం కాదండి అది. అందులో ఒక ఆడ మనిషి అక్కడికి వెళ్ళిందంటే భూమి మీద ఎన్ని తంటాలు, ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటుంది, ఎంత సాధన చేసి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ విధంగా చెబుతూ వెళ్ళిపోతే మన ఇంట్లో ఉన్నట్టు ఏమండి బిందెలు బొల్లిచ్చేస్తూ ఉంటాం, బిందెలు దొల్లించేస్తూ ఉంటాం మనం కదా. అక్కడ అలా కుదరదు. నువ్వు బ్రెచ్ చేసుకున్నావు కదా, ఆ లోపల నున్నరుగుతున్న పుక్కులించి మింగేసేయాలి. ఇంకదే కడిగేసుకోవడం. అర్థమైందా? నీ కోపం వచ్చి ఎదుటోడి మీద వచ్చినా అది వచ్చి మళ్ళీ నీ నోట్లోకి వచ్చేస్తుంది. అది అక్కడక్కడ తిరిగి మళ్ళీ నీ మీదే పడిపోద్ది. అది కింద పడేది అవకాశం లేదు. పోసేసుకుంటారు, అదే ఫిల్టర్ అయితే మళ్ళీ అదే తాగాలి. నిజమండి. ఇవన్నీ అక్కడ ప్రాక్టీస్ చేయాలి. స్నానం ఏముండదు, ఏమన్నా ఉంటే వాడితో తుడుచుకోవడమే, మళ్ళా ఆ డస్ట్బిన్లో వేసుకోవడమే. ఇదంతా ప్రాక్టీస్ చేయాలి. ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు చివరి పరీక్ష ఏంటంటే, అక్కడ అటైనా ఇటైనా భరించి సహించే ధైర్యం ఉంటేనే వెళ్ళాలి. పోతే రావచ్చు, చెప్పండి, రాక పోవచ్చు. ఏదైనా సరే, తాడు పేడు ఏదైనా కూడా, చావైనా రేవైనా ఓకే అన్న ధైర్యం ఉంటేనే వారిని ముందుకు పంపిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, వేరొక లోకానికి, వేరొక వాతావరణంలోనికి పంపించడం జరుగుతుంది. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను మీకు అర్థమవుతుంది. చూడండి, పరలోకం అనేది కూడా వేరే వాతావరణం ప్రియులారా. పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీదనే పరలోకపు తాలూకు భక్తి జీవితాన్ని, అక్కడ ఉండే ఉనికి జీవితాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయకపోతే మనం పరలోకం వెళ్ళం, పరలోకంలో ఉండలేము. పరలోకపు తాలూకు వాతావరణాన్ని మనం ఇక్కడే క్రియేట్ చేసుకోవాలి. పరలోకపు తాలూకు మైండ్ సెట్ని మనం ఇక్కడే క్రియేట్ చేసుకోవాలి, ఉత్పత్తి చేసుకోవాలి, సాధన చేయాలి ప్రియులారా. లేదంటే మనం ఆ లోకంలో ఉండలేము, ఆ లోకానికి వెళ్ళలేము. మరి అది ఎలా సాధ్యం అని అంటే, బైబిల్ అంతా వడకట్టి, ఏమండి, ఆ వడకట్టిన దాన్ని కూడా పిండితే వచ్చిన సారం 2 మాటలు. బైబిల్లో 2 పాత నిబంధన, క్రొత్త నిబంధనని 2గా ఎలాగైతే విడగొట్టారో, ఈ మొత్తాన్ని పిండేసి దంచేసి పిండేస్తే 2 మాటలు వచ్చేస్తాయి. బైబిల్ అంతటి సారం 2 మాటలు. ఆ రెండింటిని బాగా వినాలి. సునీత విలియమ్స్ గారు చాలా ప్రాక్టీస్ చేసింది అక్కడికి వెళ్ళడానికి. బ్రెచ్ చేయడం ప్రాక్టీస్ చేసింది, స్నానం చేయడం ప్రాక్టీస్ చేసింది. ఒకవేళ ఊపిరి అందకపోతే ఆక్సిజన్ పెట్టుకోకుండా ఎంతసేపు నేను ఉండగలనని ప్రాక్టీస్ చేసింది. ఒకటే కాదు, టెక్నికల్ ఇష్యూస్లో ప్రాక్టీస్ చేసింది, మెడికల్ ఇష్యూస్లో ప్రాక్టీస్ చేసింది. ఒకవేళ పైకి వెళ్ళిన తర్వాత స్పేస్లో ఆ రాకెట్కి వారున్న ఓమగ్యామికి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే మెకానికల్గా ఆవిడ దాన్ని ఏమంటారు, మెకానిక్ తనంతట తాను చేసుకునేలాగా ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, పంచర్ పడింది, ఎవరో పంచర్ షాప్ ఆయన వచ్చేంత వరకు ఉంటేలాగా స్టెఫ్ని తీసుకోవాలి, నాకు నేను వేసుకునేలాగా ఉండాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసింది, ఎన్నో చేసిందండి. ఈరోజు ఆవిడ గురించి మాట్లాడుకున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భూమికి దాదాపు 400 కిలోమీటర్లో ఉన్న ఒక స్పేస్ రాకెట్లో ఉండడానికి భూమి మీద ఎంత సాధన చేస్తే మహాకాశములు కావాలంది. ఏంటిది? పరలోకం.
ఆ లోకంలో మనం ఉండడానికి నిన్ను ఎన్నో సాధనలు చేయమంటలేదు దేవుడు. 2 చేయి చాలు అంటున్నాడు. 2 ప్రాక్టీస్ చేయి సరిపోద్ది నీకు నీ భక్తి జీవితానికి. ఈ 2 నీ భక్తి జీవితంలో కనుక నీవు చేయగలిగితే, సక్సెస్ కాగలిగితే ఖచ్చితంగా నువ్వు పరలోకం వెళతావు. నిజం ప్రియులారా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిగా చంద్రమండలం మీద అడుగు పెట్టాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత అందరు మైకిల్ తీసుకెళ్ళి మూతులు ఎట్టేస్తున్నారంట. ఎలాగుంది ఎలాగుంది ఎలాగుంది. అప్పుడు ఆయన అన్నాడంట, ఏమి తేడా లేదు, భూమి మీద ఉన్నట్టే ఉంది అక్కడ కూడా. అయితే కొంచెం పైకి వెళ్ళాము, అంతకు మించి ఏమి లేదు, కానీ ఇంతకంటే గొప్పది ఒకటి ఉంది, నన్ అదర్ దాన్ దట్ ఈజ్ హెవెన్ అన్నాడంట. దేవుని స్తోత్రం చూద్దాం. అంటే ఏంటో తెలుసా? పరలోకం కంటే గొప్పది మరొకటి లేదు. అది ఎక్కినప్పుడే నేను సాధించాను అనుకోవాలి, కానీ ఇలాంటి చంద్రమండలాలు ఎన్ని మండలాలు ఎక్కినా నాకు ఏ ఉపయోగం లేదన్నారు. ఇప్పుడు మన భక్తి జీవితం, మన భక్తి సాధన మనల్ని పరలోకపు వాతావరణంలోనికి నడిపించేదై ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తే మనం పరలోకానికి వెళ్తామంటే 2 చేయాలి. బైబిల్ సారం మొత్తం ఏమని చెప్పాను? 2. అవేంటి బైబిల్లో చూద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం ప్రియులారా. జాగ్రత్తగా రాసుకునేవాడు రాసుకోండి ప్లీజ్. మార్కు సువార్త 12వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త తీద్దాం. 12వ అధ్యాయము 29-30 వచనాలండి. అందుకు యేసు, ప్రధానమైనదంటే మొదటిది అని అర్థమవుతుందా? నిదానమే ప్రధానం అంటారు. ప్రధానం అంటే ఏంటి? మొట్టమొదటిదని. ఏమన్నా వివరంగా మీరు ఏమైనా చెప్తారు? వేరే పదం ఏమైనా? ప్రధానమైందంటే ఏంటి? మొట్టమొదటిది అని. అంటే పరలోకము అనే లోకానికి మనం వెళ్ళాలంటే, ఆ వాతావరణంలోకి మనం వెళ్ళాలంటే అక్కడ ఉండే వాతావరణాన్ని భూమి మీదే మనం కలిగించుకోవాలి. అది ఏదనగా మొట్టమొదటిది ఏంటంటే, చదవమ్మ, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువుని చాలండి ప్రేమించాలి. ఇది ఫస్ట్ది. ప్రధానమైనది ఏమన్నాడు? టోటల్గా నీ శక్తితో ఏం చేయమన్నాడు? నీ శక్తి లోపం లేకుండా నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఫస్ట్ది బాగా నోటీస్ చేయాలి. మనం అందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఇందులో విజయాన్ని సాధించామా? ఒకసారి నా వైపు చూడండి. చదివేశారు కదా. ఒకటో చెప్తున్నా, 2 చేస్తే మనం పరలోకానికి వెళతాం. 2 సాధన చేస్తే మనం పరలోకానికి వెళతాం. ఆ 2 మన భక్తి జీవితానికి మూలం. బైబిల్ సారం అంతా కూడా 2. మొదటిది ఏంటంట? పరిపూర్ణంగా దేవుణ్ణి ఏం చేయాలంట? మనం ప్రేమించాలి. ఇప్పుడు నా మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు దేవుణ్ణి ఎందుకు మనం ప్రేమించాలండి? చెప్పండి. అడగకుండానే అన్ని ఇచ్చాడు కాబట్టి. మనం అడిగితే ఇవ్వలేదు దేవుడు. అడిగితే ఇచ్చినోడిని ప్రేమించడంలో గొప్ప ఏముందంటే, మన అవసరాలన్నీ ఎరిగి మనం అడగకుండా మనకి ఇచ్చిన వాడే మన మీద ప్రేమ ఉన్నవాడు. యోహాను మొదటి పత్రికలో మనం చాలాసార్లు చదువుకున్నాం. మచ్చుగా సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను చూడండి. 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం తీశారా? చదువుదామండి. ఇప్పుడు 20వ వచనం, ఎవడైనను 19 నుంచి చదువుదామండి. ఆయనే 4:19 చదవమ్మా, మన్నించండి. 4:19, ఆయనే మనం ప్రేమించలేదు ఆయన్ని కాదంట. అర్థమవుతుందా? దేవుడు లోకమును ఎంతో మొదట ప్రేమించును అంటే బాగుంటుంది. నువ్వు ప్రేమించిన తర్వాత కాదు ఆయన నిన్ను ప్రేమిస్తా. అసలు నువ్వు లేకముందే, నిన్ను కలుగజేయకముందే దేవుడు నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే నిన్ను సృజించకముందే నీకు కావలసిన నీ భూమి మీద పెట్టాడు. భూమిని కలుగజేశాడు ఎవరి కోసం?
ఆయన ఉండడు భూమి మీద. ఆకాశ మహాకాశములు సైతం ఆయనను పట్టజాలు. ఎవరి కోసం భూమి? మన కోసం. మనల్ని పుట్టించక ముందే మనం ఉండబోయే భూమిని మనకి ఇచ్చాడంటే మనమంటే ఎంత ప్రేమ అండి. ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు, నీరు, భూమి మీదనున్న జీవరాశులన్నీ, చెట్లు, పండ్లు, ఫలాలు, పుష్పాలు ఎన్ని ఉన్నాయండి. ఇవన్నీ కూడా దేవుడు మన కోసమే కలిగించాడంటే ఆయనే మొదట మనలను ప్రేమించాడు. ఏమండి, ఎంతగా ప్రేమించాడంటే ఆయన సొమ్ము తింటా, ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆయన్ని దెప్పుతూ ఆఖరికి ఆయన మీద తిరుగుబాటు చేసి, మనం పాపం వలన వచ్చు జీతమైన మరణపాత్రులమైతే ఆ చావు కూడా మనకు రాకుండా ఉండాలని తన ప్రియకుమారుని, గారాల కుమారుని మన కోసం వధించాడు. మన మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించండి. మరణపాత్రులమైన మనల్ని ఇన్నిచ్చినా కూడా తినేసి తిరగబడుతుంటే, తినేసి ఆయన్నే దెప్పుతుంటే, ఆయన అయినా కూడా ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని మన కోసం బలి చేశాడు. మన పాప పరిహారం కోసం వధించాడు. ప్రియులారా, అంతగా ప్రేమించాడు. మరి ఆ దేవుణ్ణి మనం ప్రేమించొద్దా? మొదట దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలంటున్నారు పాస్టర్ గారు. అంటే ఎలాగండి? ఎలాగ ఆయన్ని ప్రేమించడం? 5వ అధ్యాయం ఇక్కడే చూడండి. ఏంటి ఆయన్ని ప్రేమించడం అంటే? ఇందులో మనం సక్సెస్ అయ్యామా? ఇందులో మనం సాధన చేసి గెలిచామా? ప్రధానమైందంట మరొక లోకానికి మనం వెళ్ళడానికి మనకు కావలసింది అదే దేవుణ్ణి ప్రేమించడం అన్నాడు. ప్రధానమైనది ఏమన్నాడు మార్కులో? దేవుణ్ణి మొట్టమొదటగా ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ఆయనే మొదట మనల్ని ప్రేమించి అన్నీ మనకి అడగకుండానే ఇచ్చాడు కదా. మరి అలాంటి దేవుణ్ణి మనం ప్రేమించకపోతే ఎలాగా? ప్రేమిస్తున్నానండి అని అంటున్నాం. మరి ఆ ప్రేమ ప్రాక్టీస్లో కనబడుతుందా? ఏంటండి ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం? 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 3వ వచనం చదువుతలే డైరెక్ట్గా 2-3 చదివండి. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించడం అన్నాడు. ఇప్పుడు చేతులు ఎత్తండి మీకు గుండె ధైర్యం ఉంటే ఇప్పుడు చేతులు ఎత్తండి. ఏమండి, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చేతులు ఎత్తండి. ఆయన్ని ప్రేమించడం అంటే ఏటట? ఆయన ఆజ్ఞలను పాటించడమే ఆయనను ప్రేమించడం. మరి పాటిస్తున్నామా? మనం పాటిస్తున్నామా? ఎవరు చేతులు ఎత్తలేదండి. మరి అక్కడికి వెళ్ళిపోదామని ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఏంటిది? మనమైతే పరలోకం, నన్ను కూడా కలుపుకున్నాను. నేను నవ్వండి. దీన్ని బట్టి మొదటి దానిలో మనం సాధన ఫెయిల్యూర్ అయితే పక్కగా పరలోకం వెళ్ళే ఛాన్స్ లేదు. కుదమట్టం వచ్చి కూర్చోవటం, 4 మాటలంటూ అబ్బా అయ్యగారు ఎరగదీశారు, పొరిచేసాడు, చించేసాడు, చీల్చేసాడు, చెండాడాడు అనుకోవటం, వెళ్ళిపోవటం తప్ప ఇక మరి ఇంకేం ఉపకారం లేదు. అయిందా? ఎన్నన్నా చెప్పండి కానీ అయ్యగారు, దేవుణ్ణి అయితే ప్రేమిస్తాం కానీ తర్వాత రెండోది చూడండి ఏమన్నాడు అక్కడే. మార్కు సువార్త 2:1 అయిపోయింది. అందులో ఫెయిల్ అయిపోయాం మనం. ఒకటి అయిపోయిందండి. ఒకటి చేస్తే చాలన్నాడు. ఏంటా ఒకటి? దేవుణ్ణి ప్రేమించి. ఎందుకు ప్రేమించాలి? అన్ని నీకు ఇచ్చింది ఆయనే. ఆఖరికి నీ అమ్మ బాబులకి నిన్నిచ్చింది కూడా ఆయనే. నీకు అమ్మనిచ్చింది ఆయనే, నాన్ననిచ్చింది ఆయనే, నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది కూడా ఆయనే. కాబట్టి ఆయన్ని ప్రేమించాలి చచ్చినట్టు. మరి ప్రేమిస్తున్నామా అని అంటే ఎలాగండి అని అంటే ఆయన మాట వింటమే ఆయన ప్రేమించడం, ఆయన మాటలు ఆజ్ఞలు గైకొనటమే ఆయనను ప్రేమించడం. మరి అది అవుతుందా? ఈ భూమి మీద అది సాధన చేయగలుగుతున్నావా? ఆయన మాట వింటున్నావులే, మరి పాటిస్తున్నావా? లేకపోతే పరలోక వాతావరణంలోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇది చేయి సాధన ముందు. రెండోది ఏమన్నాడు చూడండి.
మార్కు సువార్త చదవండమ్మ దయచేసి 12వ అధ్యాయం 30వ వచనం. రెండవది ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. రెండవది నిన్ను వలే నిన్ను నీ శరీరాన్ని నువ్వు ఎలాగైతే ఇష్టపడతావో, ప్రేమించుకుంటావో, సంతోషపెట్టుకుంటావో, సంతృప్తి పడతావో, అలాగే నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి అన్నాడు. ఇది రెండవది. ఇంతకు మించిన ఏమీ లేవు అనేసాడు. ఏం చేద్దాం ఇప్పుడు? రెండోది ఏం చెప్పాడు? నిన్ను వలే. ఓకేనండి, దేవుణ్ణి అయితే ప్రేమిస్తానండి, కానీ ఎదుటివారిని మాత్రం ప్రేమించడం కుదరటం లేదండి. కొన్ని విషయాల్లో మనిషి కోపం వస్తే ఎలా ఉంటుందంటే, పోరా పో, నీ గడప దొక్కను నేను కదా, ఇక నుంచి నీకు నాకు సంబంధం లేదు, ఆయన అధికారైనా లేకపోతే ఇంకొకడైనా ఇలాగంటారు. ఎందుకంటే ఆ కోపం అలాంటిది. నీ కింద పని చేస్తున్నానేనా? నీ దయా దాక్షిణ్యాల మీద బతకవలసిన అవసరం నాకు లేదు అంటున్నారు. నీ దయా దాక్షిణ్యాల మీద మేము బతకట్లా, నీ కింద పని చేయాల్సిన అవసరం నాకు లేదంటా ఉంటాం ఒక్కోసారి. రెండోది కూడా మొదటి దాని వల్ల చాలా అవసరం అండి. అదేంటో తెలుసా? అసలు పొరుగువారి దయ లేకపోతే మనం భూమి మీద బతకలేమండి. మొదటిది దేవుని దయ ఉండాలి, రెండోది పొరుగువాడి దయ, ప్రేమ కూడా మనకి కావాలి. కానీ మనం ఏదో ఉత్తిపినానికి ఒక మాట అంటే ఏంటో తెలుసా? ఏటి నువ్వు చేతి అంతా చేయకపోతే అంత, నువ్వు ఇత్తే అంతా ఇవ్వకపోతే అంట, ఏమి నీ మోసేతి నీళ్ళు ఏమన్నా తాగుతున్నావా? నీ కింద మేము పని చేయాల్సిన అవసరం లేదు, నీ దయా దాక్షిణ్యాలు అసలు నీ అవసరమే నాకు అంటాం మనం. ఈ మాట చాలా చెత్త మాట, బాగా వినాలి మీరు. ఈ మాట చాలా చెత్త మాట. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఏమి నేర్పిస్తుందో తెలుసా? నిన్ను వలే నీ పొరుగువారి దయ కూడా కావాలయ్యా నీకు, నీ పొరుగువారి ప్రేమ కూడా కావాలయ్యా నీకు. చూస్తారా బైబిల్లో కొన్ని మాటలు? చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు దేవుని దయయందు మనుషుల దయయందు వర్ధిల్లుచుండెను. అంటే ఎవరెవరి దయ కావాలని చెప్తుందో బైబిలు. మరి మనమేంటి? నీ అవసరం నాకు లేదంటాం, నీతో నాకు పనే లేదంటాం, ఒకవేళ నీ అవసరం నాకు వచ్చినా నీ దగ్గరికి రానే అంటాం. మాటలకేవి. మనిషి అన్నవాడు, ప్రతివాడు కూడా ఏమంటున్నాడు తెలుసా? దేవుని దయ కావాలి ప్రతి మనిషికి. రెండోదంటే పొరుగువాని దయ కూడా, పొరుగువాని ప్రేమ కూడా కావాలి. ఆ రెండింటి మధ్య నువ్వు వర్ధిల్లితేనే, ఈ రెండింటితో నీవు వర్ధిల్లితేనే నువ్వు పరలోకం వెళ్ళగలవు. ఇదే మాట యేసు ప్రభువు కూడా యాప్ చేస్తూ వ్రాయబడిన మాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అంటే యేసు ప్రభు అంతటి వాడికే ఏం అవసరమైంది? ఈ మాట అంటే గింటి యేసు ప్రభు అనాలి. ఏమనాలో తెలుసా? ఒరే, నీ అవసరం నాకేంట్రా? కలిగి ఉన్నదేదియో నేను లేకుండా కలుగలేదు, వీటన్నిటికీ అధిపతిని నేను. అలాంటి సర్వ సృష్టికర్త అయిన దేవుడే శరీరాన్ని ధరించుకొని మానవులకు, మానవ శరీరాలకు ఆయన చెబుతున్న సందేశం ఏంటో తెలుసా? మట్టి శరీరాన్ని దాల్చిన ప్రతి మనిషికి దేవుని దయా కావాలి, మనుషుని దయా కావాలి అని శరీరాన్ని దాల్చిన వాక్యం చెప్తుంది. శరీరాన్ని ధరించుకున్న యేసుప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? సర్వ సృష్టిని కలిగించిన నేను ఒకవైపు దేవుణ్ణి అయినప్పటికీ ఇప్పుడు శరీరంతో ఉన్నాను కాబట్టి శరీరంతో ఉన్న ప్రతి వాడికి దేవుని దయా కావాలి, రెండోది మనుషుల దయా కావాలి. బానిస బ్రతుకు అప్పటికే దాదాపు కొన్ని పొదులు ఏళ్ళు అయిపోయింది. ఫరో దగ్గర ఉన్నాడు, బానిసగానే ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి,
ఇంకా ఆ చరిత్రలోకి వెళితే టైం సరిపోదు కాబట్టి సింపుల్గా గుర్తు చేస్తున్నాను. యోసేపు మీద ఫరోకు దయ పుట్టెను. యోసేపు మీద ఏం పుట్టిందంట? యోసేపు మీద ఫరోకు దయ పుట్టకపోతే యోసేపు ప్రధానమంత్రి అయ్యేవాడే, ఒక బానిస ప్రధానమంత్రి అయ్యాడు. ఈరోజు మన మోదీ గారు చాయ్వాలా బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అంటున్నాం మనం. కానీ ఆ దినాల్లో ఒక బానిస ఏమయ్యాడు? ఒక అన్య దేశానికి ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్. అదే ఫరో దయ లేకపోతే, చరిత్రలోకి మీరు వెళ్ళండి, మీరు మళ్ళీ ఒక షుషాను కోట పరిపాలనలోకి మీరు వెళ్ళండి, అహస్వరోస్ కాలంలోకి మీరు వెళ్ళి చూడండి. వస్తీ అప్పటికే గర్వించింది, తరమబడింది. ఇక రాజుగారికి రాణి కావాలి. సందర్భాలు చదువుతుంటే మనకేం కనపడుతుందో తెలుసా? ఎస్తేరి యందు రాజుకు దయ పుట్టెను. ఆ దయ పుట్టకపోతే ఈమె కూడా ఎవరు? చెరలో ఉన్న బానిస, ఒక దాసి. ఆమె ఏమైంది ఇప్పుడు? మనుషుల దయతో ఏమైంది? రాని, నీ అవసరం నాకు లేదు, నీతో నాకు పని లేదు. ఇక ఆ మాటలు మనం అనకూడదు ప్రియులారా. బైబిల్ చెప్తోంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఏమండి, మనిషి అవసరం మనిషికి లేకపోతే మనం ఒంటరిగానే బతకొచ్చండి. అసలు ఇంతమందితో పని లేదు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అనే మాట అండో. ఎందుకు అంటున్నాడంటే, ఒక మనిషి అవసరత ఒక మనిషికి మరొక మనిషికి ఖచ్చితంగా ఉంది కాబట్టే మానవుని ఈరోజు ఏమంటారో తెలుసా? మాస్టర్లకు తెలుసు, మానవుడు సంఘజీవి అన్నారు. మానవుడు ఎవరు చెప్పండి? సంఘజీవి అంటే అర్థం ఏంటి? ఒకడి మీద ఒకడు ఆధారపడి బ్రతకాలి. అందుకని దేవుడు అవను ఆదామును ఒకరి మీద ఒకరు ఆధారపడి బ్రతకాలి. నాకు అనిపించింది, మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ఆ సందర్భంలో మేము ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు కూడా మాట్లాడుకున్నాం. యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు. ఆనాడు శిష్యులకి ఏమన్నాడు తెలుసా? నాయనా, లోకం బాగోలేదు, నేను అప్పటికే తోడేళ్ళు అన్నాడు. క్రూరమైన తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్లాగా మిమ్మల్ని పంపిస్తున్నాను, ఒంటరిగా మీరు వెళ్ళొద్దు. మరి ఏం చేయాలి? ఇద్దరేసి వెళ్ళండి. ఈరోజు ఆయనతో ఒకవేళ ఇంకొకరు ఎవరైనా కానీ అకంపెనీ చేసి ఆయనతో ట్రావెల్ చేసి ఉంటే అసలు నిజాలు ఏంటో తెలిసి, కొద్దిగా ఆపతి కొద్దిగైనా తెలిసే. మరి ఒంటరిగా ఎందుకు బయలుదేరాడో తెలియదు. ఏం జరిగిందో ఎప్పటికీ ఏమీ తేలే. మానవుడు సంఘజీవి ప్రియులారా. నీ అవసరం నాకు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వస్తుంది. నాకు అవసరం లేదు, నీతో నాకు పని లేదు, మనం అనడానికి సరిపోవండి. ప్రతీది మీరు ఆలోచించండి. రైతు అవసరం మీకు లేదా? మీ అవసరం రైతుకి లేదా? మాస్టర్ అవసరం మనకు లేదా? మన అవసరం మాస్టర్కు ఉండదా? డాక్టర్ అవసరం నీకు లేదా? నీ అవసరం డాక్టర్కి లేదా? ఇక్కడ ఏది తీసేయాలి చెప్పండి? మానవ సమాజంలో ప్రతి సంస్థ, ప్రతి ఆర్గనైజేషను, ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి అవసరత ప్రతి వ్యక్తికి ఉంది. కాబట్టి ఏమన్నాడు తెలుసా? దేవుణ్ణి ప్రేమించే నీవు ఏం చేయాలట? ఆ దేవుని పోలికను పుట్టిన మనిషిని కూడా ప్రేమించాలి. నేను దేవుణ్ణి అయితే ప్రేమిస్తాను కానీ మనిషిని ప్రేమించలేను అంటాం మనం. ఈ రెండింటికి తేడా ఏమీ లేదు. ఉత్తి పుణ్యానికి రెండుగా విడగొట్టాడు తప్ప ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా రెండోది కూడా ఆటోమేటిక్గా ఫెయిల్ మనం. ఎందుకంటే అక్కడే రాశాడు చూడండి, యోహాను మొదటి పత్రికలో. ఎందుకు ఆ మాట అంటున్నాడు చూడండి దయచేసి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. అక్కడ ఈ రెంటిల్లో ఏ ఒక్కటి మనం ఫెయిల్యూర్ అయినా, ఏమండి నేను దేవుణ్ణి ప్రేమిస్తానండి, దేవుడి సేవ ఎంతైనా చేస్తానండి, దేవుడికి ఎంతైనా ఖర్చు పెడతానండి, కానీ వీడికి మాత్రం నేనేం చేయలేనండి, వీడు నా శత్రువు అన్నావు అనుకోండి, అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్న మాట కూడా అబద్ధమే. తీసారా? 4వ అధ్యాయము చదవండి అమ్మ దయచేసి. 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించేస్తున్నానని చెప్పి కళ్ళ ముందు కనబడుతున్న సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల, అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్న మాట దొంగ మాట. నేనన్నానా? బైబిల్లో ఉందా? నీ కళ్ళ ముందు దేవుని స్వరూపాన దేవుని పోలికను పుట్టిన
సాటి మనిషిని ప్రేమించలేని నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్న మాట అబద్ధమైపోతుంది. 5వ అధ్యాయం అక్కడే చూడండి దయచేసి. 5వ అధ్యాయము 2వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లల్ని కూడా ఆటోమేటిక్గా ప్రేమిస్తాం. చాలు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తాం? తోటి సహోదరుణ్ణి కూడా ప్రేమిస్తాం అన్నాడు చూడండి అక్కడ. మీరు ఎన్నన్నా చెప్పండి పాస్టర్ గారు, నేను మాత్రం రెండోది జీర్ణించుకోలేకపోతాను. దేవుడి కోసం ఎంత దూరమైన రమ్మన్నా వస్తా, దేవుడి కోసం ఎంత ఖర్చు చేయమన్నా చేస్తా, దేవుడి కోసం అవసరం చచ్చిపోమన్నా చచ్చిపోతా. కానీ వీడికి మాత్రం ఏమి చేయను, ఈవిడికి మాత్రం ఏమి చేయను, దానికి మాత్రం ఏమి చేయను. అది మాత్రం నా గడప, అది మ్యాటర్. మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? పరలోకం ఉత్తుపుణ్యానికి వస్తుందా? రాదండి. ఇది చేయాలి భూమి మీద ప్రాక్టీస్. ఈ లోకంలో ఇది ప్రాక్టీస్ చేయగలిగితే నువ్వు శత్రువును సైతం, బైబిల్ ఎంత బాగుంటుందంటేనండి, నీ శత్రువును కూడా ప్రేమించమంటున్నాడు దేవుడు. నీ శత్రువు కూడా ఆకలిగా ఉన్నటువంటి ఇంటికి పిలిచి ఏం చేయమన్నాడు? భోజనం పెట్ట. నీ శత్రువు నిన్ను హింసించేవాడు, నిన్ను బాధించేవాడు కోసం కూడా నిన్నేం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఇది సాధన. ఇది చేయగలుగుతున్నామా మనం? ఇది ఈ భూలోకంలో వల్లపడినప్పుడు ఆ లోకానికి ఎలాగ వెళ్ళగలమంటే బైబిల్లో కొన్ని సందర్భాలు చెప్పి త్వరగా ముగిస్తాను చూడండి దయచేసి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, యేసు ప్రభుల వారు ఏమంటున్నారో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. యేసు ప్రభు అంతటి వాడు చెప్తున్నాడు. ఏమండి, మనలో ప్రతివాడు బతికున్నోళ్ళు ఇలా చూడండి, బతికున్నోళ్ళు చేతులు ఎత్తండి, బతికున్నోళ్ళు చేతులు ఎత్తండి. అందరూ బతికున్నారు. బాపా మాట్లాడాలను ఉసుకేసుకున్నావు, లోపల తిట్టుకుంటున్నావు తెలుస్తలేదు, మెచ్చుకుంటున్నావు తెలుస్తలేదు. బతుకున్నారు కదా, రైట్. ప్రతివాడు అన్నాడు కాబట్టి ఆ మాట అన్నానండి. ఏమండి, ప్రతి ఒక్క మనలో అందరం ఏం చేయాలట? ఆగుదాం. మన సొంత కార్యాలు రోజు మనం చేసుకుంటున్నామా? అవి చేసుకోండి సరిపోద్ది అన్నాడా? మరి అది ఎప్పుడు చేస్తాం మనం? చచ్చిపోయాక? ఏమ్మా, ఇప్పుడు సొంత కార్యాలు అలాగే చేసుకోవాలండి. శివుడు వచ్చింది తుడుచుకోలేదానికి ఎండిపోద్ది. మరి అదే శివుడు పక్కోడు తుడుతావా? తుడవాలే. మరి మంచి సమరేడు ఏం చేశాడు? అది అవుతలేదు మనకి. మరి మేము చేయలేదా? ఆ కరోనా టైంలో మేము చేసింది అదే కదా. ఇంకా పిచ్చోడికి మీరు చూసారో లేదా ఆ వీడియోలో ఎంత దారుణంగా ఉన్నాడో తెలిసేవాడు. కిలోమీటర్ కొడుతుంది వాసన, మాస్క్ లేదు, పాడు లేదు. మొత్తం శుభ్రం చేసి స్నానం చేసి బట్టలు వేసి పంపించేసి, నా బట్టలు లొడుగులొడుగైనా వేసాం. ఏం చేస్తాం మరి? చెయ్యాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? మీరు ఎన్నన్నా చెప్పండి కానీ రెండోది అవుతలేదండి ఈ గారు. రెండోది ఏంటట? సొంత పనులే కాదంట. మరేంటి? ఇతరులకు కూడా ఏం చేయాలి? మనం సహాయపడాలి, ఇతరులకు కూడా మేలు చేయాలి. మరి ఏజెన్సీకి ప్రతి నెల వెళ్ళి మీ చీరలన్నీ, లేకపోతే మీ డ్రెస్సులన్నీ, లేకపోతే మీ పిల్లల బట్టలన్నీ, మీ ప్యాంట్లు షర్ట్లన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం? అమ్ముకుంటున్నాం అనుకుంటున్నారు ఏంటి? ఇంతకు రాజమండ్రి సెకండ్ హ్యాండ్కి ఏం చేస్తున్నావు? అదే చేద్దాం. మరి పరలోకం ఉత్తిపుణ్యానికి రాదండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీసారా? మొదటి నుంచి చదవండి. అది ఎలాంటి భక్తి అంటే భక్తిలో కూడా మళ్ళీ ఇన్ని రకాలు ఉన్నాయేటి? ఉన్నాయి కదా, అంటుంటాం కదా, నాలెడ్జ్లు. వాడు హాఫ్ నాలెడ్జ్ గడరా బాబు అంటారు మనోళ్ళు. ఎటకారంగా ఏమంటారు? ఏమి నాలెడ్జ్ అట? హాఫ్ నాలెడ్జ్ అట. అలాగే భక్తిలో కూడా ఏమున్నాయి? హాఫ్ ఉంది, ఫుల్ ఉంది. ఇప్పుడు ఇది ఏ భక్తి? ఫుల్ భక్తి. సంపూర్ణ భక్తి అంటే అది పూర్ణ భక్తి, ఫుల్ భక్తి అంట. సంపూర్ణ భక్తియో, నువ్వు సంపూర్ణమైన భక్తురాలు అనబడాలన్నా. తర్వాత మాన్యత అంటే ఏమండి? స్వచ్ఛమైనది, విలువైనది, కల్తీ లేనిది అని. నువ్వు నెమ్మదిగా బతకాలంటే
సుఖంగా బతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మీ ఇంటి పక్కింటోడి కోసం ప్రార్థన చేయన్నాడు. ముఖ్యంగా ముందు నా ఇంకా చూడండి ఒకసారి ఎలాగ నా వైపు. హల్లెలూయా. ఏంటి హల్లెలూయా చెప్పు. ఆడు కారు కొనేసాడు, పక్కింటాడు బండి కొనేసాడు. ఇదొక రకమైన కుళ్ళు. ఆడు కారు కొంటే మంచిది, ప్రార్థన చేయ, ఇంకా పెద్ద కారు కొనాలని BMW. ఎందుకంటే రేపు పొద్దున నీకు ఏదైనా పోయే కాలం వస్తే అంబులెన్స్ వచ్చేలోపు నేను తీసుకెళ్తాడు. ఎందుకు కులుకుంటున్నావు? ప్రార్థన చేయి. నీ పక్కింటోడు బాగుపడితే ఇంకా బాగుపడాలని ప్రార్థన చేయాలి, కానీ కుళ్ళుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి, ఎంత బాగా చెప్తుంది. నువ్వు సుఖంగా ఉండాలంటే ఏమన్నాడు మళ్ళీ? కాదు సుఖముగాను, ఇంకొక మాట అన్నాడు అక్కడ, సంతోషంగాను, సుఖముగాను, నెమ్మదిగాను నువ్వు బతకాలంటే ఏం చేయాలి? అందరి కోసం ప్రార్థన చేయి, అధికారుల కోసం ప్రార్థన చేయి. ఇప్పుడు నేను కారు వేసుకొని వస్తున్నానండి, నా మీద షట్టైర్ లేకూడదు, వెనకాల కూర్చున్న వాళ్ళు చిరాకు వచ్చి తీసుకెళ్ళి లారీకి పెట్టేసాను అనుకోండి, మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా ఈ రోజుకి మేము ఏం చేతుల్లో ఉన్నాం? ఆయన చేతుల్లో స్టీరింగ్ ఉంది. దేవుడా ఆయనకి మంచి ఆరోగ్యం, మంచి కంటి చూపించి, మధ్యలో ఎక్కడ తలదిరగకుండా బురదిరగకుండా జాయి గొప్పాడు తీసుకెళ్ళి, మళ్ళీ బురదిరగకుండా మధ్యలో ఏమి రాకుండా తిరిగి తిన్నగా మా ఇంటికి చేర్చని ప్రార్థన చేయాలి వాళ్ళు. అవునా కదా? వాళ్ళే కదండి, ఎవరైనా అంతే కదండి. నేను వాస్తవం మాట్లాడుతున్నానండి. అలాగా మీరు బస్సులో వెళ్తున్నారు అనుకోండి, దేవా ఈ డ్రైవర్కి మంచి జ్ఞానం ఇచ్చి, మంచి కంటి చూపించి, బ్రేక్ సరిగ్గా వేసేలాగా, ఆడికి మధ్యలో తలపోట రాకుండా, కంటికి కునుకు రాకుండా, రాత్రుల ప్రయాణం తండ్రి క్షేమంగా చేరుతానంటే డ్రైవర్ గురించి ప్రార్థన చేయాలి మనం. దేవా నేను పండుకుంటాను, క్షేమంగా తీసుకెళ్ళని ప్రార్థన చేసుకున్నావు అనుకో, నీ గురించి నువ్వు డ్రైవర్ గురించి ప్రార్థన చేయలేదు. వాడు ఎక్కింది మొదలు చిరుబుర్రే, ఎందుకంటే ఆల్రెడీ ఇంటి దగ్గర వాళ్ళ ఆవిడ మీద దెబ్బలాట మొదలెట్టుకుని వచ్చాడు. టికెట్ అంటాడు, వచ్చి రాగాలాడు, ఇలాగే తీవమ్మా, ఇలాగే తీ పైన అంటాడు. అదే ఈ చిరాకులు ఏమైపోతుందో తెలుసా? వాడి కోసం ప్రార్థన చేయి. నువ్వు సుఖంగా ప్రయాణం చేయాలంటే, నువ్వు సుఖంగా గమ్యస్థానం చేరాలంటే, నువ్వు నెమ్మదిగా నీ బెర్తులో పండుకోవాలంటే ఏం చేయాలి? నీ కోసం చేసుకుంటూ కుదరదు. మరి ఏం చేయాలి? వాళ్ళ కోసం కూడా చేయండి. చేస్తారా? ఇది అవుతలేదు, అన్నీ అవుతలేదు, నిజమండి. ఎందుకంటే దేవా నేను బాగుండాలి, మా ఆయన బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా జేజ, మా అవ్వ, మా తాత అందరూ బాగుండాలి, పొరుగుడు మాత్రం చావాలి. ఎప్పుడవుతుందండి? ఇది కూడా ప్రాక్టీస్ అవ్వట్లే, ఇది కూడా మనం సాధన చెయ్యట్లే, ప్రార్థన చెయ్యనివ్వట్లే దెయ్యం. అందుకన్నాడు మాన్యత, సంపూర్ణ భక్తి, నెమ్మది, సుఖముగా కలిగి మీరు బతకాలంటే మీకోసమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా ముందు మీకోసం చేసుకోమలేదు ఆయన. ముందు మనుషులందరి కోసం చేయండి, రాజుల కోసం చేయండి, అధికారుల కోసం చేయండి, మనల్ని పరిపాలించే పాలకుల కొరకు చేయండి. వాళ్ళు మంచి పరిపాలన ఇవ్వాలని వాళ్ళ కోసం మనం చేయాలి. అర్థమవుతుందా? మరి చేస్తున్నామా? అది అవ్వట్లేదు. రోమిలకు రాసిన పత్రిక ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం, ప్రార్థన చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక అందరం తీద్దామమ్మా, చివరి మాట కదా. రోమిలకు రాసిన పత్రిక తీసారా? 12వ అధ్యాయము 15వ వచనం నుండి. సంతోషించే వారితో, మరి ఇది అవుతలేదు మనకి, అర్థమవుతుందా? సంతోషించే వారితో మనం కూడా ఏం చేయాలి? మరి అవుతుందా? అవ్వట్లా. ఏడ్చేవారితో ఏడు, ఇది కూడా అవ్వట్లా. ఎందుకంటే సాటి మనిషి చావు కోరుకునే మనుషులున్న లోకంలో మనం ఉన్నాం. కొన్ని ఊర్లలో, కొన్ని పల్లెల్లో, కొన్ని పల్లెటూర్లలో, కొన్ని పేటల్లో ఒక మంచి సాంప్రదాయం ఉంటుందండి. అదేంటంటే ఎవరింట్లో నేను ఎవరైనా కాలం చేశారనుకోండి, ఆ పేటలో ఉన్న వాళ్ళందరూ ఆ దిన కార్యక్రమం అయిపోయేంత వరకు ఆ ఇంట్లో వంట వండుకునేవారండి. అంటే
వాళ్ళ బాధల్లో ఏం చేస్తున్నారు? పాలు పంపులు పొందుతున్నారు. వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే వీళ్ళ ఇంట్లో మటన్ తెచ్చుకొని తింటారు వీళ్ళు. వాళ్ళకుందా లేదా ఆ బాధ మనకెప్పుడు తెలుస్తుంది అంటే మన ఇంట్లో ఎవడైనా పోతే అప్పుడు తెలుస్తుంది. అందుకనే దేవుడు ఎంత చక్కగా రాయించాడు, ఏడ్చే వాళ్ళతో ఏడవండి అంటే బాధ పంచుకోండి అని. సుఖంగా ఏమంటే సంతోషించే వాళ్ళతో మీరు కూడా సంతోషించండి అంటే వాళ్ళ సంతోషంలో మీరు పాలు పొందండి అని. మోడిస్టులాగా శాడిస్టులాగా మీరు ఒంటరి జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డట్టుకున్నారు. కొంచెం సమాజంతో కలవండిరా బాబు అంటూ ఉంటారు కదా, కొత్త ఈయన చూపించండి రా. ఎందుకు? జనాల్లో కలవరు, సంతోషంలో పాలు పొందరు, బాధలో పాలు పొందరు, సహాయంలో పాలు పొందరు. కొంచెం సమాజాన్ని ప్రేమించడం నేర్చుకో అంటున్నాడు దేవుడు. ఇంకా ఒకనితోనొకడు మనసు కలిగి ఉండు అంటే అర్థం ఏంటి? ఏక మనసు కలిగి ఉండుడే. ఎడ్డు వెంటే తడ్డు వెంటే సంసారం సాగదు. మరి అమ్మగారు ఒకలాగుంటే అయ్యగారు ఒకలాగుంటే పిల్లలు ఇంకొకలాగుంటే ఆ సంసారం ఎలా ఉంటుంది? గందరగోళంగా ఉంటుంది. అందరి మనసులు ఇప్పుడు ఏదైనా తల్లి కానీ తండ్రి కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అది మంచిదైతే అందరూ ఏకీభవించాలి. దాన్ని సాధించడం కోసం అందరూ పాటుపడాలి, కష్టపడాలి. ఒక బిడ్డ నిర్ణయం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుందాం అనుకోండి, ఆ నిర్ణయాన్ని ఛేదించడం కోసం కుటుంబం అంతా ఏక మనసుతో కష్టపడాలి. దేవుని విషయాల్లో ఏక మనసు ఉండాలి. అందుకంటున్నాడా, హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు అంటే అర్థం ఏంటి? ఇది మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చేస్తా. బైబిల్ మీకు చేస్తున్నాను. ఈ బైకులు, సైకిళ్ళు, కార్లు, ఈ వాహనాలు ఏవి లేని కాలంలో భయంకరమైన వాహనం ఏంటంటే అప్పట్లో గాడిదే. భయంకరమైన వాహనం అంటే అది ఒక వాల్వో బస్సు లాంటిది అనమాట అప్పట్లో. అసలు గాడిద మీద ఒక ఫ్యామిలీ వెళ్తుందంటే మీకు తెలుసా, వాళ్ళెంత గొప్ప ధనవంతులై ఉండాలి. వింటున్నారు కదా? దేని మీద? భార్య భర్తలు గాడిదెక్కి పోతా ఉన్నారంట. భార్య భర్తలు, మొగుడు పిల్లలు ఇద్దరు గాడిదెక్కి పోతా ఉన్నారంట. అప్పుడు ఒక స్టేజీ వచ్చింది. అక్కడ మర్రి చెట్టు కింద ఒకడు కూర్చొని, అప్పుడు స్టేజీలు అంటే మర్రి చెట్లు ఇలాంటి చెట్లే కదా, లేకపోతే ఇప్పట్లాగే షెల్టర్లు వేసేసి బస్ స్టాండ్ అని రాసి ఉండవు. ఏ ఒకటి ఆనవాళ్ళు ఉంటుంది, ఏ కొండో ఏ పుట్టో చెట్టో మట్టో ఏదో ఉంటుంది. అక్కడికి రాగానే రే ఈ అడ్డగాడిదలకు బుద్ధి లేదంటారా, ఒకడు అన్నాడంట చెట్టు కింద కూర్చుండి, మర్రి చెట్టు కింద. ఈ ఎదవలు ఇద్దరు కలిసి ఆ గాడిద మీద ఎక్కారు, వీళ్ళకి బుద్ధి ఉందా లేదా అన్నారట. అనేసరికి ఇద్దరు దిగేశారంటండి. ఇద్దరు ఏం చేశారు? దిగేశారు. దిగిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గాడిద ముందు వెళ్తుంది, వెనకాల వీళ్ళు ఇద్దరు వెళ్తున్నారట. అప్పుడు అక్కడ ఆ స్టేజ్ దగ్గర ఒకడు అన్నాడంట, ఒరే వీళ్ళిద్దరికి బుర్ర ఉందో లేదా ఇంత మూడు పిల్లలకి, గాడిదని ఎట్టుకొని నడిచి వెళ్తున్నారేటి? అర్థమవుతుంది మీకు? గాడిదని ఉంచుకొని కూడా మనకి లేక ఎడుతున్నాం, వీళ్ళకి ఉండి కూడా గాడిదని ఉపయోగించుకోవట్లేదు. బుర్ర ఉందా లేదా అనగానే, ఎందుకు వచ్చిన గొడవే, ఇందాక ఇద్దరం ఎక్కితే అన్నారు కాబట్టి ఇక్కడికి వస్తే అసలు ఎక్కకపోయినా కూడా అంటున్నారు కదా, నువ్వు ఎక్కువ నేను నీ వెనకాతలు నడిచి వస్తానని వాళ్ళు ఆవిడ ఎక్కిచ్చాడట. ఇప్పుడు మూడో స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు. మూడో స్టేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడొకడు మళ్ళీ చెట్టు కింద కూర్చున్నాడు. ఇడంత శాతగానోడు కాకపోతే అలా ఆవిడ ఎక్కించాడు, సన్నజోడు అన్నాడంట. అర్థమవుతుందా మీకు? ఇక 4వ స్టేజ్ దగ్గరకు చిరాకు వచ్చిందట. ఇదంతా కాదు కదని చెప్పేసి గాడిదని తిరగేసి దాని కాళ్ళకు రెండింటికి తాడు కట్టేసి మధ్యలో కర్ర తొడిగి ఇద్దరు భుజం మీద పెట్టుకుని మోసుకుపోతున్నారట. దేన్ని? బడాయికి వెళ్తే ఇలాగ ఉంటుందని చెప్పడానికి ఇవి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలిసి ఇక్కడ, నీ హోదా ఎంతైనా ఉండొచ్చు. బాగా వినాలి ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా. నీకు బాగా డబ్బు ఉండొచ్చు, నీకు బాగా చదువు వచ్చి ఉండొచ్చు, నీవు బాగా జ్ఞానవంతుడివై ఉండొచ్చు, కానీ పేదవాడితో కలిసిపోయే మనసు నీకు ఉండాలి. ప్రవీణ్ పగడాల గారు అమెరికాలో రీసెంట్గా ఇల్లు అమ్మేశాడు. ఎవడైనా అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలని కోరుకుంటాడు తప్ప అమెరికాలో ఉన్న ఆస్తులు అమ్మేసి ఆంధ్రాలో ఖర్చు పెడదామని ఎవరు అనుకుంటారు చెప్పండి?
ఒక ఇంటర్వ్యూలో ఒక సోదరుడు మాట్లాడుతూ రీసెంట్గానే కోట్ల రూపాయల బిల్డింగ్ అండి, పెద్ద బిల్డింగ్ అండి బాబు, అమ్మేసి అక్కడ వచ్చిన కోట్ల రూపాయలతో నామవరం రాజమండ్రి దగ్గర బైబిల్ కాలేజ్ కడుతున్నాడండి ఆయన. ఆ కాలేజీ పనుల మీద వస్తానే ఆయన ఆ విధమైనటువంటి మరణం వచ్చింది ఆయనకి. అప్పుడు ఒక ఫారినర్ అడిగాడట అతనితో పాటు ఒక్కో ఎంప్లాయ్, ఏమన్నాడంటే తెలుసా, ఏమండి మామూలుగా ఇక్కడ ఇండియన్స్ అమెరికాలో సెటిల్ అవ్వడానికి చూస్తారు, మీరేంటి అమెరికాలో ఉన్న ఆస్తులు తీసుకెళ్ళి భారతదేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతం ఆంధ్రాలో పెడతానంటారంటే ఆయన ఒక డైలాగ్ చెప్పాడు, నాకైతే మనసు చెలించిపోయింది. అదేంటంటే, మీ అమెరికన్స్ మైండ్ సెట్ చాలా చిన్నగా ఉంటుందండి, మీ అమెరికా వాళ్ళ మైండ్ సంకుచితమైందండి, మా భారతీయుల మైండ్ విశాలమైనదండి అన్నాడంట. ఏమర్థమైంది మీకు? మీకు డబ్బు విలువ తెలుసు కానీ మీకు విశాల హృదయము విశాల మనసు లేదండి. అలాంటి వాళ్ళకి సేవ చేయాలని నేను ఇక్కడ అమ్ముకొని అక్కడ పెడుతున్నాను అన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఎప్పటికీ ఆయన గురించి ఏ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ఏది ఓపెన్ చేసినా ముందు అది వచ్చేస్తున్నాయి, వద్దన్నా వచ్చేస్తున్నాయండి బాబు. ఏదో ఒక స్టోరీ చెప్తానే ఉన్నారు. ఎన్నో కంపెనీలు ఉన్నాయట, ఆ కంపెనీలు అన్నట్టు కూడా ఆయన ఓనరు, కానీ అందరితో పాటు కూలోడుగా ఉంటాడు. ఆఖరికి వాళ్ళ కంపెనీలలో సెక్యూరిటీ గార్డు కూడా ఇంజనీర్తో కలిసి అందరు కలిసి మధ్యాహ్న భోజనం చేయాలి. అంటే ఆయన కేవలం కంపెనీ పెట్టేసి కేవలం ఉద్యోగాలు ఇచ్చేయడమే కాదట, ఉద్యోగస్తులందరి మధ్య ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను, దేవుని రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ట్రై చేయండి ప్రియులారా. ఏమన్నాడు మళ్ళీ చదవండి. హెచ్చువాటి యందు నీకు ఉంటే ఉండొచ్చు, కానీ లేనోడిని చూసి మాత్రం అపహసించుకో. నీకు ఉంటే ఉండొచ్చు, కానీ లేనోడికి సహాయం చేయడం మర్చిపోకు. తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి? ఒకవేళ ఎవడైనా నీ కీడు తలపెట్టినా తిరగేసి నువ్వు మళ్ళా పగ తీర్చుకోవద్దు, కీడు చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఏదైనా మంచి మాటలే మాట్లాడండి. ఒకవేళ చెడు నీకు తెలిసినా దాని గురించి మాట్లాడడానికి ట్రై చేయకు, ఎందుకంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఎవరి గురించి ఏదో తెలిసింది అనుకోండి, దాన్ని పప్పు కూడా అయ్యేలాగా, పప్పు చారు అయ్యేలాగా బూరు మొత్తం పంచేయకండి, దానివల్ల ఉపయోగం లేదు. ఏదైనా మంచి ఉందా 10 మందికి చెప్పండి, 10 మందికి పంచండి. మనుషులందరూ ఎడలు ఏమంటున్నాడు అక్కడ? సమాధానము సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకి అందరితో సమాధానంగా ఉండండి అన్నాడండి. చాలండి. పరలోకం అనే వాతావరణంలో మనం ఒకరోజు ఉండాలంటే భూమి అనే వాతావరణంలో రెండింటిలో మనం సక్సెస్ అవ్వాలి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. 2, నిన్ను వలే నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. ఒకటి నేను చేస్తానండి, ఇంకొకటి నేను చేయలేను అని అంటే నువ్వు చేస్తానన్నది కూడా అబద్ధమే వద్దన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించలేని వాడు సాటి మనిషిని ప్రేమించలేడు. నేను సాటి మనిషిని ప్రేమిస్తానండి, దేవుణ్ణి ప్రేమించలేనంటే సాటి మనిషిని ప్రేమిస్తానన్నది కూడా అబద్ధమే. ఈ రెండు కనెక్ట్ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే రెండింటికి కనెక్షన్ ఒకటే. దేవుణ్ణి ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి. ఈ రెంటిలో ఏది తీసేసినా ఆ పదానికి అర్థం లేదు. కనుక ప్రియులారా, సునీత విలియమ్స్ గారు ఎలాగైతే భూమి మీద సాధన చేసి స్పేస్లోకి వెళ్ళిందో మనం కూడా మన భక్తి జీవితాన్ని సాధన చేద్దాం. దేవుణ్ణి ప్రేమిద్దాం, దేవుని ఆజ్ఞలు గైకొందాం, సాటి మనిషిని ప్రేమిద్దాం, సాటి మనిషికి సహాయపడదాం, సాటి మనిషి అక్కలు తిరుద్దాం. మన సొంత కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు కూడా మనం చూద్దాం. శ్రాయశక్తులు కష్టపడదాం. ఏం ప్రవీణ్ పగడాల గారికి BMW కార్లు ఉండవా? పెద్ద పెద్ద బంగ్లాలు లేవా? ఎందుకు ఒక సాధారణమైన వ్యక్తిగా వస్తాడు ఆయన జనం మధ్యకి? మొన్న రీసెంట్గా మాట్లాడుతూ అన్నాడు, నా డ్రైవింగ్ నేనే చేసుకొని వస్తానండి, ఒంటరిగానే వస్తానండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెను కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. చిన్నారమ్మ గారు ప్రార్థన చేస్తారు వాక్య ఫలింపు కోసం.